హలో, ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్. నేనే మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరని చెప్తావా? నేను కవి మహారాజ్ దొంగని. నేను కవితలు చెప్పి నీ బుర్ర తిని దోచుకుంటాను. అరే దొంగ అన్నయ్యా, అసలు ఇప్పుడు నేను కవితలు వినే మూడ్ లో లేను. వేరే ఎవరికైనా ఫోన్ చేసి నీ కవితల్ని వాళ్ళకి వినిపించు. నీకే వినిపిస్తాను, కానీ నేను వినిపించబోయేది నీ కోసం కాదు, శివ కోసం. శివకి ఈ అద్భుతమైన కవితని చెప్పు. పచ్చరంగులో ఉన్న ఈ తోటలు 1000 మొక్కలు వచ్చాయట. తోట మొక్కలు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావయ్యా? కవితలు చెప్తున్నావా లేక సినిమా డైలాగులు చెప్తున్నావా? మీరు ఎలా అర్థం చేసుకుంటే నాకేంటి, ఇది శివకి చెప్పండి. ఒక 5 నిమిషాల్లో దీనికి అర్థమేంటో కనిపెట్టాలని. లేదంటే ఒక బాంబు పేలుతుంది, ఆ తర్వాత మీరెవరు కవితలు వినలేకపోతారు. సరేనా? శివాతోనే ఎందుకు చెప్పాలి? వేరే ఎవరితోనైనా ఎందుకు చెప్పకూడదు? చెప్పు. ఎందుకంటే శివ కారణంగానే నా తమ్ముడు జైల్లో ఉన్నాడు. అందుకే ఆలోచించాను, ఈ కవితల్ని మీకు వినిపించాలని నిర్ణయించుకున్నాను. శివతో చెప్పండి, మీ టైము స్టార్ట్ అయ్యింది. శివా, హలో శివా, కొంచెం జాగ్రత్తగా విను. ఒకడిప్పుడు ఫోన్ చేసి మీరు ఓకే లడ్డు సింగ్ గారు, నేను త్వరగా వెళ్ళి వాడి సంగతి చూస్తాను. ఏంటి శివ? నేనెవరో గూండా వాళ్ళ తమ్ముడిని జైల్లో వేయించానట. తను ఈ మెసేజ్ పంపాడు. పచ్చ రంగులో ఉన్న ఈ తోటలో 1000 మొక్కలు వచ్చాయట. రాజుగారి తోటలో పూల తొట్టి పక్కన ఒకటి ఉంది. అంటే తను చెప్పిన ఆ ప్రదేశంలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరగబోతోంది. 5 నిమిషాల్లో ఆ ప్రదేశాన్ని కనిపెట్టకపోతే బ్లాస్ట్ అయిపోతుంది. పచ్చ రంగులో ఉన్న ఈ తోటలో అంటే గ్రీన్ కలర్ లో ఉంటుందన్నమాట. అక్కడ చాలా పూల తొట్లున్నాయి. అందులో చాలా మొగ్గలు వచ్చాయి. అదేదైనా మాల అయి ఉంటుంది. పచ్చ రంగులో ఉన్న మాల అంటే పూల తొట్టు అంటే ఏమిటి అర్థం? నాకేం తెలుసు. ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఇది అనుకున్నంత సులభం కాదు. పచ్చ రంగులో ఉన్న ఈ తోటలో 1000 మొక్కలు వచ్చాయట. రాజుగారి తోటలో పూల తొట్టి పక్కన ఒకటి ఉంది. అసలు ఆ రాజు ఎవరు? అది నేనా లేదా లడ్డు సింగారా? నా దగ్గర తోటేమీ లేదు. సరే, లడ్డు సింగారిని కనుక్కుందాం. హలో హలో లడ్డు సింగారు, మీకంటూ ఏదైనా తోట ఉందా? గార్డెన్ లాంటిది? ఏంటి గార్డెనా? అది నాకా? లేదు లేదు లేదు, నాకంటూ లేదు. కానీ మా పోలీస్ స్టేషన్ వెనకాల ఒక కిచెన్ గార్డెన్ ఉంది. త్వరగా చెప్పు, అసలు విషయం ఏంటి? ఇంకా 30 సెకండ్లే ఉంది, సరేనా? సరే అయితే అక్కడే చెక్ చేయండి. రాజు అంటే అది మీరే లడ్డు సింగ్ గారు. ఇంకా రాజుగారి తోటంటే మీ పోలీస్ స్టేషన్ వెనకాలన్నదే. కానిస్టేబుల్ త్వరగా రా, మన కిచెన్ గార్డెన్ లోనే ఉందట, వెళ్ళి చూద్దాం. ఎక్కడుంది? ఎక్కడుంది? Thank you. త్వరగా రండి, మనం లడ్డు సింగ్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా సమస్య రాకముందే వెళ్ళాలి. బాంబు బాగా పేలిందా లడ్డు సింగ్? ఈసారి ఇంకా భలే పేలుతుందనుకో. ఎప్పుడు ఇలాగే ఉంటుందని అనుకోవద్దు, ఎందుకంటే నేను చాలా సీరియస్ గా కవితలు రాసేవాడిని. అర్థం చేసుకున్నారా? లడ్డు సింగ్ గారు, ఇప్పుడు ఒక కవితను వింటారా? వద్దు వద్దు, నేను ఇంకొక కవితని వినేలా లేను. హంటీ డమ్టీ సాట్ ఆన్ ఎ వాల్. హంటీ డమ్టీ సాట్ ఆన్ ఎ వాల్. అరే నేను చెప్పాను కదా, నీ కవితని నేను వినడానికి సిద్ధంగా లేనని. హంటీ డమ్టీ హ్యాడ్ ఎ గ్రేట్ ఫాల్. నీ కవితని నేను వినాలనుకోవట్లేదు. చాలు ఆపు. నీ టైం స్టార్ట్ అయింది. జస్ట్ 5 నిమిషాలే. అసలు ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేనేం చెయ్యను. పోలీస్ డ్యూటీ చెయ్యనా లేకపోతే కవితలు విన్నా? లేదు, నా వాచ్లో 5 నిమిషాలు టైం చూడనా.
శివ నువ్వు ఎక్కడున్నావు? లడ్డు సింగ్ గారు నేను వచ్చేసాను. శివ వాడు మళ్ళీ కవిత చెప్పాడయ్యా. ఏంటే? హంప్టీ డంప్టీ sat on a wall. హంప్టీ డంప్టీ had a great fall. అంతేనా? మొత్తం కవిత చెప్పలేదా? పూర్తి కవితని నేను నీకు తర్వాత చెప్తాను. ముందు నన్ను నువ్వు ఆలోచించనివ్వు. సీరియస్ మ్యాటర్. నాకేమనిపిస్తుందంటే హంప్టీ డంప్టీ సాట్ ఆన్ అ వాల్ అంటే హంప్టీ డంప్టీ అనే ఇద్దరు ఎక్కడో గోడ పైన కూర్చున్నారట. లేదు, ఎవరు గోడల మీద కూర్చోలేదు. ఇంకా కొంచెం ఆలోచించండి. హంప్టీ డంప్టీ sat on the wall. హంప్టీ డంప్టీ had a great fall. నాకేమనిపిస్తుందంటే గ్రేట్ ఫాల్ అంటే అతను ఏదైనా ఒక టవర్ కి బాంబు పెట్టారేమో. లేదు, హంప్టీ డంప్టీకి అర్థం ఏంటంటే హంప్టీ డంప్టీ కోడిగుడ్లు. మనకి అవి ఎక్కడ దొరుకుతాయి? పోల్ట్రీ ఫామ్ లో. అంటే పోల్ట్రీ ఫామ్ లోనే బాంబ్ బ్లాస్ట్ జరగబోతోంది. కానిస్టేబుల్, మన పోలీస్ ఫోర్స్ ని తీసుకుని మన ఊరు పోల్ట్రీ ఫామ్ కి వెళ్దాం. వెళ్ళాం. కాదు, బాంబు వాళ్ళు అక్కడ పెట్టలేదు. ఎందుకంటే వేదాస్ పోల్ట్రీ ఫామ్ ఈ సిటీ బయట ఉంది. అక్కడ బ్లాస్ట్ చేయడం వల్ల తనకి ఏ ఉపయోగమో ఉండదు. ఏ బ్లాస్ట్ జరిగినా అది సిటీ లోపలే జరుగుతుంది. మనకి సిటీ లోపల కోడిగుడ్లు ఎక్కడ దొరుకుతాయి? మన సిటీలో ఎగ్ షాప్ ఒకటి పెద్దది ఉంది. ఆ షాప్ పేరు ఎగ్స్ ఓన్లీ. అది సిటీకి మధ్యలో ఉంది. అయితే అక్కడే ఉంటుంది. అక్కడ కనుక బ్లాస్ట్ జరిగితే మనకి చాలా నష్టం జరుగుతుంది. రండి, మనం త్వరగా అక్కడికి వెళ్దాం. సార్, అతను ఫోన్ చేసి 1 నిమిషం అయిపోయింది, ఇంకా 4 నిమిషాలే ఉన్నాయి, రండి త్వరగా వెళ్దాం. మీ కొట్టుకి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? వాళ్ళు చూడడానికి కొంచెం విచిత్రంగా ఇక్కడ ఏదైనా వదిలేసి వెళ్ళారా? లేదే, అలాంటిదేం జరగలేదు. నేను కొట్టుని ఇప్పుడే తెరిచాను. గుర్తొచ్చింది, పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళాడు. అతను లెటర్ బాక్స్ ఓపెన్ చేసి ఏదో చూసి వెళ్ళాడు. అతను ఏదైనా లెటర్ వేస్తుంటాడా? ఏంటి? లడ్డు సింగ్ గారు, బాంబు ఇందులోనే ఉంది. మనకి ఇంకా 1 నిమిషమే ఉంది. అలాగా అయితే మనం వెంటనే ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాం. అందరూ చాలా మనం దాక్కుంటే ఉపయోగం ఏంటి? ఈ బాంబు తీసుకువెళ్ళకపోతే మార్కెట్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. ఎలాగో ఈసారి మనం తప్పించుకున్నాం. నేను నా మొబైల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసేస్తా. నాకు లేకపోతే మళ్ళీ వాడు ఫోన్ చేస్తాడని భయంగా ఉంది. హలో లడ్డు సింగ్ గారు, మజా వచ్చిందా? ఈసారి శివ మిమ్మల్ని కాపాడాడు. దీని తర్వాత ఏం జరుగుతుంది? అరే, మీరు ఎందుకని మాతో ఇలా అసలు ఆడుకుంటున్నారు? ఓ కవి మహారాజా, నీకేం కావాలి? నేను ఇప్పుడు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. నీకే చెప్పనా లేక డైరెక్ట్ గా శివకే చెప్పనా? నేను స్పీకర్ ఆన్ చేసేసాను. నువ్వు ఒక పని చేయి, అలా మాట్లాడుతూ వెళ్ళు, అన్నీ వినిపిస్తాయిలే. అంతేకాకుండా ఏం చెయ్యాలని కూడా ఆలోచించాలి.